బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు. ఆయన వెంట మరో ముగ్గురు ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్. సో నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న రాములు ఆయన బీజేపీలోకి వెళ్తున్నారట. ఇప్పుడు నాకు తెలిసి ఆయన మరి బీజేపీ టికెట్ ఆయనకి ఇస్తుందా, ఏ హామీతో వెళ్తున్నాడు అన్నది చూడాలి. ఆయన కుమారుడు కూడా ఉన్నట్టున్నాడు. మరి ఆయన కుమారుడు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? నేను మొన్న సంపత్ కుమార్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్తుండే కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేసిర్రు, నాకు ఎంపీ టికెట్ వద్దు కానీ మా కొడుకుని అకామిడేట్ చేయండి ఏదో రకంగా, జెడ్పీ చైర్మన్ చేద్దాం అనుకున్నా పోయినసారి, కానీ కాలేదు, కేసీఆర్ కానీయలేదు. సో మీరు ఎక్కడైనా అకామిడేట్ చేస్తున్నామని రేవంత్ రెడ్డితో హామీ ఇప్పించగలిగితే కాంగ్రెస్లోకి వస్తా అని చెప్పినారని ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పుండే. సో ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళారు. మరి బీజేపీలోకి వెళ్ళారు ఏ హామీతో వెళ్ళారన్న చూడాలి. ఆయన ఎంపీగా పోటీ చేస్తారా, లేదా ఎంపీ కాకుండా వాళ్ళ అబ్బాయికి అకామిడేట్ ఫ్యూచర్ కోసం బీజేపీలోకి వెళ్ళిండా అన్నది చూడాలి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ మారిండు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఎంపీల పాత్ర బీఆర్ఎస్లో నథింగ్. ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేల చేతుల్లోనే పెట్టిండు కేసీఆర్. ఇప్పుడు ఈయనకు ఆడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేల మీద పెద్ద యుద్ధమే నడిచింది కదా, రాములు వర్సెస్ గువ్వల బాలరాజుగా. ఇట్లా లోక్నాథ్ రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డి అట. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కారు దిగి కాంగ్రెస్లో చేరగా, తాజాగా నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు గురువారం బీజేపీలో చేరబోతున్నారు. ఆయన కొడుకు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్, వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డితో కలిసి గురువారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు బుధవారం రాత్రే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన రాములు తనకు బీఆర్ఎస్లో కనీస గౌరవం లేకుండా పోయిందని కొంతకాలం సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుకు ఎంపీ పోతుగంటి రాములకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్ను జెడ్పీ చైర్మన్ కాకుండా గువ్వల 2 సార్లు అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో ఎంపీ, ఆయన కొడుకు ఫ్లెక్సీలను కూడా పెట్టకుండా అడ్డుకున్న గువ్వలపైన హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రాములు కలత చెందినట్టుగా సమాచారం. ఎన్నికల ముందు అచ్చంపేటలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభకు కూడా ఎంపీని ఆహ్వానించలేదు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల తానే ఎంపీ అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం కూడా వీరి మధ్య గ్యాప్ను పెంచింది. మరోవైపు తన కొడుకు భరత్ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారు. పైసలు బాగా సంపాదించిన గువ్వల బాలరాజు మళ్ళా 100 కోట్లు పెడతాడు, రెడీగా ఉండండి తీసుకోవడానికి. ఒకవేళ పోటీ చేస్తే ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను వదిలిపెట్టకండి. వాళ్ళు ఎదురుంగొస్తున్నారంటే పైసలు వస్తున్నట్టే, అట్లనే చూడాలి మనం.